నాంపల్లి మండల పరిధిలోని పలు గ్రామాలలో రైతులకు ఉపయోగపడాల్సిన చెరువులు, కుంటలు, ఆయకట్టలు కబ్జా కోరల్లో చిక్కుకొని రైతులకు నిరుపయోగంగా మారాయి. చెరువులు, కుంటలు పరిరక్షణకై ఇరిగేషన్ శాఖ కన్నెత్తి చూడకపోవడంతోనే కబ్జాదారులు దొరికినంత ఆక్రమించుకొని ఆయకట్టలను ధ్వంసం చేస్తున్నారు. ప్రజలు ఆవేదన చెందిన, ఫిర్యాదులు చేసిన, వార్తల రూపంలో అనేక కథనాలు వెలువడినప్పటికీ ఇరిగేషన్ శాఖ అధికారులు నిర్లక్ష్యం వీడటం లేదు. నాంపల్లి మండల పరిధిలోని పలు గ్రామాలలో రైతులకు ఉపయోగపడాల్సిన చెరువులు, కుంటలు, ఆయకట్టలు కబ్జా కోరల్లో చిక్కుకొని రైతులకు నిరుపయోగంగా మారాయి. చెరువు, కుంటల పరిరక్షణకై ఇరిగేషన్ శాఖ కన్నెత్తి చూడకపోవడంతోనే కబ్జాదారులు దొరికినంత ఆక్రమించుకొని ఆయకట్టలను ధ్వంసం చేస్తున్నారు. ప్రజలు ఆవేదన చెందిన, ఫిర్యాదులు చేసిన, వార్తల రూపంలో అనేక కథనాలు వెలువడినప్పటికీ ఇరిగేషన్ శాఖ అధికారుల నిర్లక్ష్యం వీడడం లేదు. ఇదిలా ఉండగా భూగర్భ జలాలు సమృద్ధిగా పెరగడానికి చెరువులు, కుంటలు, ఆయకట్ట ప్రాంతంలో రైతుల పంట పొలాలు సస్యశ్యామలంగా నీరందించడానికి ఉపయోగపడాల్సిన నీటిని నిబంధనలకు విరుద్ధంగా కొందరు స్వార్థపరులు అక్రమంగా విద్యుత్ చౌర్యం చేసి మోటార్ల సహాయంతో నీటిని వాడుతున్నారు. మరికొందరేమో చెరువులు, కుంటలకు ఉన్న తూములను తెరచి నీరును వృధా చేస్తున్నారు. అంతేకాకుండా చేపలు పట్టడానికి సైతం మోటార్ల సహాయంతో చెరువుల నీళ్లను వృధా చేస్తున్నారు. ఇటీవల కొన్ని నెలల క్రితం అధిక వర్షాల కారణంగా ఊర్లలోనే చెరువులు, కుంటలలో నీరు సమృద్ధిగా చేరి కలకలలాడుతూ కనిపించాయి. అసలే వేసవి కాలం, మూగజీవాలు తాగడానికి కూడా నీరు లేకుండా నేడు నీరు వృధా కావడంతో చెరువులు, కుంటలు ఎండిపోయి వెలవెలబోతున్నాయి. ఇరిగేషన్ శాఖ అధికారులు ఇకనైనా నిర్లక్ష్యం వీడి ప్రతి గ్రామంలోని చెరువులు, కుంటలపైన దృష్టి సారించాలని, రైతులకు మేలు జరిగే విధంగా చూడాలని ప్రజలు కోరుతున్నారు. గ్రామాలలో కుంటలను, చెరువులను పర్యవేక్షించడానికి లస్కర్లు, ఇరిగేషన్ శాఖ ఏఈలు, వారిపైన డిఈలు ఉన్నప్పటికీ పర్యవేక్షణ లోపం స్పష్టంగా కనబడుతుంది. ఇరిగేషన్ శాఖ మరియు రెవెన్యూ శాఖ అధికారులు అప్రమత్తమై ఆక్రమణదారుల కబంధ హస్తాల నుండి చెరువులను, కుంటలను పరిరక్షించి సాగు భూమి కొరకు నీరందించే విధంగా రైతాంగానికి మేలు జరిగేలా చూడాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఇదే విషయమై ఇరిగేషన్ శాఖ ఇంజనీరింగ్ అధికారులను సత్య న్యూస్ వివరణ కోరగా త్వరలోనే గ్రామాలలోని చెరువులలో, కుంటలను పరిశీలించి సమస్య పరిష్కారం దిశగా ప్రయత్నిస్తామని తెలిపారు.